ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు స్కిప్ చేస్తారని నాకు తెలుసు, కానీ ఒక 2 minutes టైం ఇస్తే నేను యూట్యూబ్ గురించి మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ ఛానల్స్ క్రియేట్ చేసి ఈ లాస్ట్కి ఈ ఛానల్ నిలబడింది కొంచెం మీ సపోర్ట్ వల్లనే. ఎందుకు అనేది నేను షేర్ చేస్తాను. చేయాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఒక 5 or 6 ఐడీస్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటారేమో, 5-6 ఐడీస్ క్రియేట్ చేసుకొని మీరు ఒక బుక్లో నోట్ చేసేసుకొని పెట్టేసుకోండి. ఒక ఐడి, ఒక జీమెయిల్, ఆ నెంబర్ దేని మీద ఉంది, దాని పాస్వర్డ్ ఏంది అనేసి ఒక 6 ఏమంటారు జీమెయిల్స్ క్రియేట్ చేయండి. 6 దానికి కొంచెం యూనిక్ నేమ్ అంటే ఇప్పుడు చెప్తున్నాను నేను. వేరే వాళ్ళ ఛానల్స్ నేమ్ అస్సలు పెట్టొద్దండి. ఈ మిడిల్ క్లాస్ తొక్కతోలని ఏం పెట్టొద్దు. అంటే ఇంకా మీరు సెర్చ్ చేయండి ఛానల్స్లలో, ఈ మన ఛానల్ వస్తుందా రాదా అనేది ఫస్ట్ సెర్చ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కలిసి ఉన్నా కూడా ఒక కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చేయండి. 6 ఛానల్స్ ఐడి క్రియేట్ చేయండి. 2 ఛానల్స్లో అయితే మీరు వీడియోస్ పోస్ట్ చేయండి. పోస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం ఒక 2 దాంట్లో చేస్తే ఏదో ఒక మీ లక్, దేనికన్నా యూజ్ ఎక్కువ అయితే కొంచెం సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయితే ఆ ఛానల్ను పట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? పట్టుకోండి అంటే ఆ ఛానల్లో కంటిన్యూ అవ్వండి అనేసి. ఇప్పుడు యూట్యూబ్ చాలా ఘోరంగా చేస్తుంది. ఏ చిన్న ఐడి పెట్టి క్రియేట్ చేసినా కూడా, మన వీడియోస్ వేసినా కూడా అది తిక్కదో మంచిదో తెలియదు మనకైతే. అయినా అది తిక్కది మంచిది అనేటప్పటికంటే అది బెస్ట్ అనే అనుకోవాలి. ఎందుకంటే మనం సాంగ్స్ యూస్ చేస్తాము, లేక వేరే వాళ్ళ కంటెంట్ ఏదైనా యూస్ చేస్తాము, లేదన్నా ఛానల్కి తగినంత పేరు, వేరే వాళ్ళ ఛానల్ నేమ్ ఏమైనా కొంచెం అలా మనము కొంచెం వాళ్ళకు డిఫరెంట్గా పెట్టినా కూడా దానికి క్లూగా ఉంది అనేసి తీసేస్తుంది. అందుకనేసి మనం నేమ్ పెట్టేటప్పుడే యూట్యూబ్కి ఒక దొంగలాగా కాకుండా అంటే అంత దొంగని కూడా పట్టుకోలేరు. దానికి వాళ్ళ ఛానల్స్ నేమ్స్ అస్సలు పెట్టొద్దు. మనకు ఛానల్ నేమ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పటికన్నా. నేను చూస్తున్నాను కదా 4 years నుంచి. నాకేమైందంటే నేను కూడా అలాంటి తప్పులే చేశాను. ఒక ఛానల్ గురించి ఊరికి ఆ రోజు కొట్లాడుకుంటుంటే కొంచెం అలా చెప్పాను ఫ్రెండ్స్. వీళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇట్లా, పాపము వీళ్ళ ఫ్యామిలీ చాలా బాగుండేది, ఈ మధ్య ఎందుకో ఎవరి దిష్టి తగిలిందో అలా జరిగింది. కానీ ఇంకా తప్పులు అందరు చేస్తారు. పిల్లల కోసము క్షమించేసేసి ఇప్పటి నుంచన్నా కలిసి ఉండండి అని చెప్పాను. దానికి తనేమో నా ఛానల్కి స్ట్రైక్ ఇచ్చాడు. ఆ యూట్యూబ్ మీ అందరికీ తెలిసిందే. నేను కూడా ఫస్ట్ షో ఆఫ్ నా ఫేస్ కూడా మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇంకా 2 years అయిందిలేండి నేను మళ్ళీ యూట్యూబ్ మానేశాను. మళ్ళీ ఇంట్లో ఒక్కదాన్ని అయిపోయాను అన్నమాట. సో ఇప్పుడు మేము ఉన్న చోట 2nd or 3rd floor మాది. ఇక్కడ నుంచి కిందికి వెళ్ళి మీటింగ్స్ కొట్టలేము. ఇంకా అందుకనేసి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. నా యూట్యూబ్ ఛానల్ బాగానే రన్ అయ్యేది. అప్పుడప్పుడే నాకు మంత్లీ శాలరీ కూడా వచ్చేది. కానీ ఇతను ఏం చేశాడంటే తన పేరు చెప్తే మళ్ళీ ఆడ వేస్తాడో అనేసి చాలా భయంగా ఉంది. తన వరకు కూడా పోతుందో ఏమో ఈ వీడియో. తను నా ఛానల్కి ఒక స్ట్రైక్ ఇచ్చి ఊరుకోలేదు ఫ్రెండ్స్. 3 స్ట్రైకులు ఇచ్చేసాడు. నా మంత్లోనే 1 ఛానల్ డిలీట్